పేదరికం దరిచేరినప్పుడు స్నేహితులు కూడా దూరమవుతారు. అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా స్నేహితులవుతారు. భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. ఆ భర్తే తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది. కొత్త దుస్తులు కొంటే పాత దుస్తులు పడివేయవచ్చు, కానీ కొత్త వ్యక్తులు వస్తే మాత్రం పాత వ్యక్తులను వదిలేయకూడదు. నీ వ్యక్తిత్వం అవతల మనసును తాకినప్పుడే ఒక బంధం బలపడుతుంది, లేదంటే పరిచయంగానే మిగిలిపోతుంది. జీవితం ముగిసిపోతుందని ఎప్పుడు అనుకోకు, ఆశని వదులుకోకు. ఎందుకంటే దేవుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టించగలడు. సహాయం అవసరమైన చోట నీవు చూపించాల్సింది సానుభూతి కాదు, వీలైతే సహాయం చేయడమే నీ విధి. మనిషిని ఎప్పుడు శరీరం చూసి అంచనా వేయకండి. ఎందుకంటే శరీరానికి మాత్రమే ప్రాధాన్యత ఉన్నట్లయితే అడవికి రాజుగా ఏనుగు ఉండేది. మన అనుకునే వారిని పలకరించాలి అనుకుంటే ఉండాల్సింది సమయం కాదు, మనసు. మనసు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్ అంటే బాధ ఉండదు. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకై కష్టపడిన వారిని మర్చిపోకు, నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం, అభిమానం పెరగాలంటే ఆత్మీయ పలకరింపు ఒక్కటే మార్గం. ఒక అలను చూసి సముద్రం యొక్క మొత్తం బలాన్ని ఎలా అంచనా వేయలేమో, అలాగే ఒక మనిషి యొక్క చిన్న బలహీనతను చూసి అతని బలాన్ని అంచనా వేయకూడదు. బాధ బయటకు చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవడం అబద్ధం. మనిషి చులకన అయిపోతాడు అనేది నిజం. సాధించాలి అనే తపన మన బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. నిన్నుగా ఇష్టపడే వారికి నీవేమిటో చెప్పవలసిన అవసరం లేదు. నీవంటే ఇష్టం లేని వారికి నీవేమిటో చెప్పినా అర్థం కాదు. ఏది శాశ్వతం కాదు. ఎంతటి గడ్డు పరిస్థితులైనా మారిపోక తప్పదు. నువ్వంటే అభిమానం లేనివారు, నిన్ను తక్కువ చేసి చూసేవారు, నీకు విలువ ఇవ్వని వారు నీకు దూరం కావడం నీకు గొప్ప వరం. ప్రపంచంలో చాలా మంది నువ్వు ఓడిపోతే ఓదార్చాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. వారి ఆశలను ఎప్పుడు నిజం చెయ్యకు. విజయాన్ని సాధించేవారు 2 లక్షణాలు కలిగి ఉంటారు. 1 నిశ్శబ్దం, 2 చిరునవ్వు. కష్టాన్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. తృప్తి పేదవారిని కూడా ఆనందంగా ఉంచుతుంది. అసంతృప్తి ధనవంతుడిని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ రోజు చేయాల్సింది రేపు చేద్దామని వాయిదా వేయడం పెద్ద పొరపాటు. మనిషి బ్రతకడానికి నీరు, గాలి, కూడు, గుడ్డ ఉంటే చాలు. కానీ మనిషిగా బ్రతకడానికి మానవత్వం కావాలి. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడు నీ జీవితంలో చోటు ఇవ్వకు. పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోగలం, కానీ మన అనుకున్న వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ మనం ఉన్నంతకాలం మర్చిపోలేం. అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించు, కానీ అపార్థం చేసుకోకు. అడగకుండా ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది. గెలవాలన్న తపన దృఢంగా ఉంటే మనల్ని ఓటమి ఎప్పటికీ తాకలేదు. అబద్ధం అంటే నిజం చెప్పకపోవడం, మోసం అంటే అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం.
నీకు సహనముంటే సకలము నీదే, నీకు వినయముంటే విజయం నీదే. మనం ఆశపడి బాధపడడం కంటే ఏమి ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం మరొకటి లేదు. ఈ సృష్టిలో చెవిటివాడు వినగలిగేది, గుడ్డివాడు చూడగలిగేది, మూగవాడు చెప్పగలిగేది మానవత్వం ఒక్కటే. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషించుకుంటూ పోతే ప్రేమించడానికి ఎవరు మిగలరు. నీలో చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. సమస్య ఎదురైనప్పుడు మౌనం కంటే మాటలే ఎక్కువగా పనిచేస్తాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. మనసు తెలుసుకొని మాట్లాడే వాడే నేర్పరి. గడిచిపోయిన కాలం జ్ఞాపకాలను కానుకగా ఇస్తుంది. రేపటి రోజును ఆ జ్ఞాపకాలతో వృధా చెయ్యకండి. ఎవరు ఏమి చెప్పినా వినండి, కానీ మీ అంతరాత్మ కూడా ఏమి చెబుతుందో ఒక్కసారి వినండి. ఎందుకంటే మీ మనస్సాక్షిని మించిన గురువు ఎవరు లేరు. జీవితం చాలా విచిత్రమైనది. కొందరు సాయం చేసి వెళ్లిపోతారు, కొందరు గాయం చేసి వెళ్లిపోతారు. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. ఈరోజు మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే రేపటి రోజంతా మంచి జరుగుతుందని ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకండి. మీలో పేరుకుపోయిన భయం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మీ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. జీవితంలో కష్టాలు నష్టాలు అనేవి సహజమైనవి. వాటిని చూసి ఏమాత్రం చలించిపోకండి. అవే జీవితం అంటే ఏంటో తెలియజేసే సాధనాలు. మనుషుల్ని విడగొట్టడానికి లేని డబ్బో ఆస్తో కారణం అవ్వకర్లేదు. అహంకారం చాలు. నీకు లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ శక్తులను లక్ష్య సాధనలోనూ చూపించినప్పుడు విజయం నీది అవుతుంది. తన కష్టాలను మాత్రమే చెప్పి తన సంతోషాన్నంతా మీ దగ్గర దాచే వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. అంతేకాని సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు. చదువుకునే సమయంలో పరీక్షలో ఒక ఎత్తు అయితే, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలగడమే నీకు అసలైన పరీక్ష. విజ్ఞానం మనల్ని శక్తివంతులని చేస్తే, మంచి వ్యక్తిత్వం మనకు గౌరవం కలిగేలా చేస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెప్పకండి. రేపు ఎప్పుడైనా మీరు నిజాలు చెప్పినా నమ్మే సందర్భం రాకపోవచ్చు. వాడకం లేకపోతే నీరు పాచి పడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలా